మంగళగిరిలో టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకుడు మేకా వెంకటరెడ్డి కన్నుమూత. మృతికి కారణమైన టీడీపీ గుండాలతో పాటు వారిని ప్రోత్సహించిన నారా లోకేష్ ను అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతల డిమాండ్. మంగళగిరిలో నారా లోకేష్ అనుచరులు బరి తెగిస్తున్నారు. ఓడిపోతామన్న అక్కస్తో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారు. లోకేష్ నేతృత్వంలోని పచ్చమూకలు గుండాయిజం చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచన్పల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ వర్గీయులను దుర్భాషలాడడమే కాకుండా బైక్తో ఢీకొట్టారు. లోకేష్ అనుచరుల దాడిలో 3 గాయపడగా మేకా వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త బ్రెయిన్ డెడ్ అయ్యి మృతి చెందాడు. తొలుత మేకా వెంకటరెడ్డి తలకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత వెంకటరెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. ఆసుపత్రిలో వైద్యులు ఎంత ప్రయత్నించినా పచ్చమూక చేసిన దాడికి ఫలితం లేకుండా పోయింది. బ్రెయిన్ డెడ్ అయి మరణించినట్లు మణిపాల ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రాత్రి చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెంకటరెడ్డి మృతి వార్త తెలిసి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే కుప్పకూలారు. తమకు దిక్కెవరంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుంచనపల్లిలో దాడులకు తెగబడిన నిందితులు టీడీపీ తాడేపల్లి ఆఫీసులో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంకటరెడ్డి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద పరిస్థితిని గమనించేందుకు శుక్రవారం మహానాడుకు చెందిన ఓ మాజీ రౌడీ షీటర్ తన కొడుకైన రౌడీ షీటర్ను కొందరు యువకులను తీసుకొనొచ్చారు. వెంకటరెడ్డిని ఢీకొన్న వాహనం తీసుకుని రావడంతో వారిని గుర్తుపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. వెంటనే వారిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులను ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. మంగళగిరి నియోజకవర్గం ఎంతో శాంతియుతంగా ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ లో గొడవలు లేవు. ఇవాళ కావాలని పని కట్టుకుని లోకేష్ అనేవాడు ఓడిపోతున్నాడన్న ఆలోచనతో ఇలాంటి వికృతి చేష్టలకి పూనుకొని పాపం అభోసమం తెలీదు, ఏ రోజు ఎవరితో గొడవ పడిన పాపన లేదు. పాపం ఒక సిన్సియర్ కార్యకర్త ప్రచారం చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అమరాబూతులు తిడుతూ నా వెనకాల లోకేష్ ఉండాడు, నేనేం చేసినా లోకేష్ నన్ను కాపాడతాడు అన్న అహంతో వాడు ఇష్టం వచ్చినట్టుగా నిన్న మాట్లాడి ఇట్లాంటి బండిని కావాలని అతను మీద తీసుకొచ్చి వాటిని ప్రోత్సహిస్తున్నాడు. చట్టపరమైన చర్యలు తీసుకుని లోకేష్ కి తగిన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుని అతన్ని అరెస్ట్ చేయవలసిందిగా అయితే మేమైతే కోరుకుంటాం.